రామ్టాక్కి తిరిగి స్వాగతం. భారత్ 10వ తేదీ తాత్కాలికంగా మిలిటరీ చర్యల్ని భూమి మీద, సముద్రం మీద, వాయు ఎయిర్లో ఆపటానికి పాకిస్తాన్తో ఒక అంగీకారానికి వచ్చింది. సీజ్ ఫైర్ కాదు, కాల్పుల విరమణ ఒప్పందం ఆ రోజు కాలేదు. దయచేసి ఈ రెండిటికి ఉన్న తేడాను గమనించాలి. ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ నాట్ లీగల్లీ బైండింగ్. సరే, అది జరిగిన తర్వాత సోషల్ మీడియాలో ఇప్పుడు రకరకాల పోస్టులు విపరీతంగా పెడుతున్నారు. నేను అబ్జర్వ్ చేశాను. నాకు వచ్చే సోషల్ మీడియా పోస్టులో కాంగ్రెస్ మద్దతుదారుల పోస్టులు చాలా ఉన్నాయి. నాకు పేర్లు కూడా తెలుసు. ఆ పేరు డైరెక్ట్గా రాయరు, కానీ వాళ్ళ పోస్టులు ఎప్పుడూ వస్తూ ఉంటాయి నాకు. రాహుల్ గాంధీని పొగుడుతా, కాంగ్రెస్ మోడీని తిడుతూ ఎప్పుడు వచ్చేవాళ్ళు. మరి వాళ్ళు యుద్ధ టైంలో అంత యాక్టివ్గా లేరు, ఎవరూ లేరు. మరి భారత్కి మద్దతుగా ఇదే ఉత్సాహం ఆ రోజు చూపించలే వాళ్ళు. ఇవాళ ఒప్పందం ఒక అండర్స్టాండింగ్ రాగానే మొదలుపెట్టారు. అసలు ఇందిరాగాంధీ అలా చేసింది, మోడీ అసలు దేనికి పనికిరాడు, మోడీ ఇవాళ సరెండర్ అయిపోయాడు ట్రంప్కి. ఎంత దారుణాతి దారుణమైనటువంటి పోస్టులు పెడుతున్నారంటే సోషల్ మీడియాలో. అసలు వీళ్ళ లక్ష్యం ఏంటో నాకు అర్థం కాదు. భారత్ మొదటి రోజు నుంచి ఒకటే చెప్తుంది, మాది పాకిస్తాన్ తోటి యుద్ధం కాదు, యుద్ధం ఉగ్రవాదంతో, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వాళ్ళతోటి. చాలా తేడా ఉంది. డైరెక్ట్గా దేశాన్ని అటాక్ చేయటం అంటే యుద్ధం. అది మేము దాంతో చేయట్లేదు, ఉగ్రవాదం మీద యుద్ధం చేస్తున్నాం, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నాం. మరి ఆ లక్ష్యాలు నెరవేరినాయా లేదా? 3 రోజుల్లో, కేవలం 3 రోజుల్లో ఇంత స్థాయిలో లక్ష్యాల్ని నెరవేర్చుకున్నటువంటి సైన్యం ఇంకోటి చెప్పమనండి. ఒక్క రోజులో, ఒక్క రోజు 9 స్థావరాలు, 9 లొకేషన్స్లో 21 స్థావరాలుని ప్రెసైజ్ స్ట్రైక్ చేసి 100కి పైగా ఉగ్రవాదుల్ని, కీలకమైనటువంటి ఉగ్రవాదుల్ని మట్టు పెట్టడం చిన్న విషయమా? దాదాపు 11 పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద ఒకే రోజు 90 నిమిషాల్లో దాడి చేసి, వాటిని కొన్ని చోట్ల సిబ్బంది కూడా చాలా క్యాజువాలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. 11 ఎయిర్ బేస్ల మీద ఒకేసారి దాడి చేసి వాటిని ధ్వంసం చేయటం చిన్న విషయమా? చివరికి అణుబాంబులు దాచిపెట్టుకున్నటువంటి టన్నెల్స్ మూతబడేసే పద్ధతుల్లో చేసినటువంటి అద్భుత ప్రక్రియే అమెరికా రియాక్ట్ కావటానికి ప్రయత్నం చేసింది. చిన్న విషయమా? See, ఈ మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా అసలు భారత్ లక్ష్యం ఏంటి? ఉగ్రవాదాన్ని దెబ్బతీయటం. దానికి ఇంత షార్టెస్ట్ టైంలో ఇంతటి అచీవ్మెంట్స్ ఎలా సాధ్యమైనవి అనేది ప్రతి ఒక్కరూ కూడా భారత సైన్యం వెనక నిలబడాల్సిన వాళ్ళని ఇప్పుడు సైన్యాన్ని పక్కన బట్టి మోడీని తప్పట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మోడీ సైన్యం వేరు కాదు, అందరూ కలిసే సమిష్టంగా నిర్ణయాలు తీసుకున్నారు. కోర్స్ మోడీ నాయకుడు, దాంట్లో మాకేమీ సెకండ్ థాట్ లేదు దాంట్లో. అయితే భారత్ సాధించింది చిన్నగా చెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ వాడు మీడియాలో చెప్పేది, లేకపోతే పాశ్చాత్య మీడియాలు చెప్పేది నమ్మినంతగా భారత్ సైన్యం చెప్పేది వీళ్ళు నమ్మట్లేదు. రఫీళ్లు పోయినాయి. పెద్ద పెద్ద ఆ, సోషల్ మీడియాలో ప్రఖ్యాత జర్నలిస్టులు కూడా. అసలు అది పెద్ద ఇష్యూ అండి. యుద్ధం అన్న తర్వాత అటు ఇటు క్యాజువాలిటీస్ ఉంటాయి. లక్ష్యం ఏంటి? వాళ్ళ స్థావరాలు దెబ్బతీసాం. స్థావరాలు దెబ్బతీయకుండా వాడు ఆపలేకపోయాడు. సూపర్ సోనిక్ మిసైల్స్ ప్రయోగించాం. మన బ్రహ్మోస్ బ్రహ్మాండంగా పనిచేసింది. నువ్వు మనం అనుకున్న టార్గెట్స్ రీచ్ అయ్యామా లేదా అది ఇంపార్టెంటా? మీకు మీకు ఎన్ని క్యాజువాలిటీస్ ఉంటాయి, లేకుండా ఎందుకుంటాయి? అది మనకు చెప్తారు సైన్యం మెల్లిగా. అది ఇవాళ ప్రాధాన్యత అంశం కాదు. అక్కడే వాళ్ళ ఆలోచనలు అర్థమవుతుంది. విషపూరిత బీజాలు నాటాలని ప్రయత్నం చేస్తున్నారు భారత ప్రజల్లో. ఏమిటండి? ఎవరండి అసలు
మీకు ఒక్క పైలట్ కూడా వాళ్ళ చేతిలో లేడని చెప్పి స్పష్టంగా చెప్పారు. మొత్తం మన పైలట్లు అందరూ తిరిగి రాగలిగారు. అనుకున్న లక్ష్యాలను సాధించాం. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం. ఎయిర్ బేసిన్లు ధ్వంసం చేశాం. అయినా వీళ్ళకి అసలు ఏమి, ఏదో ఒక 10వ తేదీ జరగంగానే ట్రంప్ చెప్తే ఒప్పుకున్నామా? ఏమిటి ఇక్కడ ఎవరికి అడ్వాంటేజ్ ఉందండి? యుద్ధంలో మనకి అడ్వాంటేజ్ ఉంది. అది అందరూ ఒప్పుకుంటున్నారు. మన ఎయిర్ బేస్లు నాశనం కాలేదు. మనకి అసలు వాళ్ళకి వాళ్ళు కోలుకోవటానికి ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు పాకిస్తాన్కి. మనకేంటండి, మనం బ్రహ్మాండమైనట్టు అవసరమైతే మళ్ళా పెట్టుకుంటాం కూడా. క్యాజువాలిటీస్ లేకుండా ఎక్కడ ఉండవండి యుద్ధం అన్న తర్వాత. కానీ మనం సాధించింది ఏంటి? మనం ఏదైతే సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేశామో దాన్ని వెనక్కి తీసుకోలేదు. మనం అసలు అడగట్లేదు. పాకిస్తాన్ వాడు ఏదైతే చెప్పాడో సిమ్లా ఒప్పందాన్ని మేము ఇక నుంచి పరిగణలోకి తీసుకో, మంచిదే. మంచిదే, మనకే అడ్వాంటేజ్ అది. ఎల్ఓసిని పరిగణలోకి తీసుకోవటం మంచిదే, మనకే అడ్వాంటేజ్ ఇది. ఏ విధంగా ఈ మూడు కూడా నాన్ కైనటిక్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, సింధు జలాల ఒప్పందం కానీ, సిమ్లా ఒప్పందం కానీ, ఎల్ఓసి కానీ, వీటిల్లో జరిగినటువంటి పరిణామాలని ఎక్కడ మార్చలా ఇది, ఈ అండర్స్టాండింగ్. ఇవాళ జరుగుతుంది. ఇవాళ 12 గంటలకి ఈ ఏదైతే జరుగుతుందో వాటిలో కూడా ఏమి ఉండవనేది నాకు అయితే 100% కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే మనం అసలు ఖాతరు చేయట్లా. పాకిస్తాన్ రద్దు చేశాను సింహళ ఒప్పందం అంటే అది మన ఎత్తిన పాలు పోసినట్టు. ముందు ముందు ఏం జరుగుతాయో తర్వాత చూద్దాం. కొంతమంది ఇప్పుడేంటి దాన్ని అవకాశంగా తీసుకొని, నిన్నటిదాకా యుద్ధంలోనేమో భారత్ టైంలో అత్యుత్సాహం చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నారు. ఏంటంటే మీరు ఆక్రమిత కాశ్మీర్ని ఆక్యుపై చేసుకు ఉండాల్సింది, యుద్ధం కంటిన్యూ చేసి ఉండాల్సింది. మంచిదే. అది ఎప్పుడు జరుగుతుంది? అవతల వాడు రాకపోతే, సంధికి రాకపోయినప్పుడు ఖచ్చితంగా ఇంకా ముందుకెళ్తాం. అప్పటికి మాకు ప్లాన్ ఏ ఉంటుంది, మనకి ప్లాన్ బి ఉంటుంది, ప్లాన్ సి ఉంటుంది. ప్రపంచంలో ఒక అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్షుడే మీరు, వాళ్ళు పాకిస్తాను వాళ్ళంతట వాళ్ళు వచ్చారు. పాకిస్తాను యుద్ధం ఆపటానికి సిద్ధంగా ఉంది, మీరు సిద్ధమేనా అని అడిగినప్పుడు, కాదు మేము ఆపం, మేము యుద్ధానికే వెళ్తామని ఏ దేశం చెప్పదండి. ఇది స్ట్రాటజీ కరెక్ట్ కాదు, వ్యూహం సరైనటువంటి వ్యూహం కాదు. అయినా మనం అనుకున్న లక్ష్యం నెరవేర్చింది. అది జరిగిద్దండి, తొందరపడద్దు. పాకిస్తాన్కి మనుగడ ఏం జరగబోతుందనేది వచ్చే కొద్ది నెలల్లో తెలుస్తుంది. మనం చెప్పాల్సిన పని లేదు. అంతర్గతంగా అసలు దీంతోటి కుప్పకూలిపోయింది వాళ్ళది. వాళ్ళకు అసలు ఈ జరిగిన నష్టాన్ని ఆర్మీ పూడ్చుకోవటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఆర్థికంగా ఏదో ఐఎంఎఫ్ లోన్ వచ్చిందని సంతోషపడుతున్నారు. వాళ్ళకి ఎన్ని బిలియన్ డాలర్ల అప్పు ఉంది. ఆ అప్పులు చెల్లించడానికే సరిపోతాయి, సరిపోవు అసలు, ఇంకా అప్పులు తెచ్చుకోవాలి వాళ్ళు. దాంతోపాటు బెలూచిస్తాన్లో జరుగుతుంది ఏంటి, కేపీకేలో జరుగుతుంది ఏంటి తెలియకుండా మన భారత్ దాన్ని మన నాయకత్వానికి వదిలిపెడదాం. సైన్యం, మోడీ అందరూ కలిసి తీసుకున్న ఈ నిర్ణయం వెనకాల వ్యూహాలు ఉంటాయి. అన్నీ మనకి చెప్పరండి. అన్నీ మనకి చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. మనం ఏంటి, పాక్ను మట్టు పెడదాం అంటే ప్రపంచంలో ఏ దేశం సపోర్ట్ చేయదు, మొత్తం నాశనం చేస్తానంటే. మనం వ్యూహాత్మక పాకిస్తాన్ శక్తిని నిర్వీర్యం చేశాం. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాల్ని మట్టుబెట్టాం. 100కు పైగా ఉగ్రవాదుల్ని అణిచేశాం, చంపేశాం. అట్లానే ఎయిర్ బేస్తో పాటు వాళ్ళ సుశిక్షితులైన పైలట్లు కూడా చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఎన్నో జరిగినాయి, ఇంకా ముందు రోజులు ముందుకు వస్తాయి. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ మనుగడ ఇంకా ఉంది అంటే అది చిన్న విషయం. అది ఎన్ని రోజులు యుద్ధం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. రెండు, మనమేంటి, వాడికి పోయేదేం లేదు. వాడు అడుక్కునే దేశం అది. ప్రపంచాన్ని భిక్షాపాత్ర పట్టుకుని అడుక్కునే దేశం. మనం అలా కాదు. ప్రపంచంలో ఇవాళ 5వ శక్తివంత దేశం. ఇది ఈ సంవత్సరంలో 4వ శక్తివంత దేశంగా తయారవుతాం. త్వరలో 3వ శక్తివంత దేశంగా ఆర్థికంగా మనం రాబోతున్న టైంలో మనకున్న ప్రయారిటీస్ వేరు, పాకిస్తాన్కు ఉన్న ప్రయారిటీస్ వేరు. అదే అసలు దేశం దాన్ని ఒక పెద్ద ఎవడో లెక్కలోకి తీసుకోవట్లేదు వాళ్ళకి. సో మనము, వాడు మనల్ని కదిలించాడు కాబట్టి వాడిని దెబ్బతీసాం. ఇవాళ తిరిగి మనం ఆర్థిక పురోభివృద్ధి, మన గ్రోత్ రేట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. 2047కల్లా
భారత్ వైపు మనం అడుగులేద్దాం. పాకిస్తాన్కి తగిన శాస్తి చేయగలిగాం. ముందు ముందు కూడా ఏం జరుగుతుందనేది ఇప్పుడిప్పుడే చెప్పలేం. ఇంకా ముందు ముందు చాలా పరిణామాలు జరగవచ్చు. బట్ ఈ ఫేజ్కి ఇది జరిగింది. ఈరోజు కూడా నాకు నమ్మకం ఉంది. ఈరోజు మొన్న జరిగిన దాని కొనసాగింపుగానే ఇవాళ విరమణ ఒప్పందం జరిగే అవకాశాలున్నాయి. కానీ మనం వాళ్ళ ఆయువు పట్టును పట్టుకున్నాం. ఇండస్ ట్రీటీని ఎప్పుడైతే అబేయన్స్లో పెట్టామో ఏం కావాలండి, ఇంకా అసలు యుద్ధం చేయకుండానే పాకిస్తాన్ ఆయువును మన చేతిలో పెట్టుకున్నాం. ప్రపంచానికి ఒకవైపు చెప్పాం, యాక్ట్ ఆఫ్ టెర్రర్ ఈజ్ నథింగ్ బట్ యాక్ట్ ఆఫ్ వార్. అమెరికా ఇజ్రాయెల్కే కాదు మాకు కూడా హక్కు ఉందని చెప్పి సెక్యూరిటీ డాక్ట్రిన్ని మార్చుకున్నాం. ఇక నుంచి పహల్గామ్ లాంటి సంఘటనలు ఎప్పుడు జరిగినా తగిన శాస్తి పాకిస్తాన్కి చేస్తాం. బంగ్లాదేశ్ వాడు చేసినా అదే చేస్తాం. రేపొద్దున అంతర్గతంగా భారత్లో ఎవరన్నా చేసినా కూడా అదే చేస్తాం. అద్భుతంగా భారత్ 3 రోజుల్లో ఎవరూ సాధించలేనటువంటి విజయాలను సాధించింది. ఆస్వాదిద్దాం, ఆహ్వానిద్దాం, అభినందిద్దాం. అంతేగాని సన్నాయి నొక్కులు నొక్కుతూ దీన్ని ఇవాళ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే ప్రజలు సహించే పరిస్థితులు లేవు. భారత సైన్యం, భారత నాయకత్వం, మోడీ నాయకత్వం అద్భుతంగా పనిచేసింది. మనందరం గర్వంగా ఫీల్ అవుతాం. జై హింద్, జై భారత్. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.